Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీలో టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా తాము బీఆర్ఎస్ లో ఉన్నామని చెబుతుండగా దానం మాత్రం తాను పార్టీ మారిందే నిజమేనన్నారు. ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని అధిష్టానం ఆదేశిస్తే జూబ్లీహిల్స్ నుండి పోటీ చేస్తానని తెలిపారు. స్పీకర్ నోటీసులపై వివరణ ఇచ్చానన్నారు. మరోవైపు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నానని, జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చి గెలిచాక తనకు మంత్రి పదవి ఇవ్వాలని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారనేది కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజుకో పేరు తెర మీదకి వస్తుంది. ఇక్కడ ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ఈసారి ఎలాగైనా మరి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే ఆశాభావం అయితే వ్యక్తం అవుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో రోజుకో పేరు అయితే తెర మీదకి వస్తుంది. మరి తమంటే తాము రేస్ లో ఉన్నామని కూడా ఎవరికి వారే స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. మరి ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తను పార్టీ మారానని, మరి ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని కూడా చెప్తున్నారు. మరి మిగతా 9 మంది ఎమ్మెల్యేలు మాత్రం తమ పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని ఒకవైపు స్టేట్మెంట్ ఇస్తుంటే, మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి అధిష్టానం ఆదేశిస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారనే తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. కాబట్టి మరి ఇప్పుడు ఈయన కూడా రేస్ లోకి వచ్చారు. మరి మొన్న మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి తను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో లేరని మొన్న స్పష్టం చేస్తే, మరి ఈ రోజు మాత్రం మాట మార్చి మరి ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, మరి ఒకవేళ అధిష్టానం మాత్రం ఆదేశిస్తే మాత్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తను పోటీ చేస్తాననే విషయాన్ని కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే స్పష్టం చేస్తారు. ఇక మరోవైపు ఒకసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ లో పోటీదారుల లిస్టు చూస్తే మాత్రం చాటా భారతంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 6 నుంచి 7 మంది పోటీలో ఉన్నారు. మరి ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ విషయానికి వస్తే మాత్రం ఇటు నవీన్ యాదవ్ అయితే ప్రధానంగా పేరైతే వినిపిస్తుంది. నవీన్ యాదవ్ తో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయనతో పాటు ఇటు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారు. మరోవైపు మురళీ గౌడ్, మరోవైపు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా తను కూడా రేసులో ఉన్నాను, మరి తనకు టికెట్ ఇస్తే మరి గెలిస్తే తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా నిన్ననే స్పష్టం చేశారు ఆయన. మరి తను కూడా తన రేసులో ఉన్నాను కూడా చెప్పారు. ఇక మరోవైపు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి నూమాన్ కూడా తను కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో ఉన్నాను, తను కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నా అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ రకంగా పలు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి కూడా మరి ఇంటర్నల్ గా మీటింగ్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఇటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా నిన్న జూబ్లీహిల్స్ ఫాతేనగర్ లో కూడా పాల్గొన్నారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో. కాబట్టి మరి అంటే ఇటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఆ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నారు. కాబట్టి మరి ఎవరికి వారైతే ప్రయత్నం చేస్తున్నారు, మరి తమంటే తమ రేస్ లో ఉన్నామని చెప్తున్నారు. కానీ మరి అధిష్టానం ఏ నిర్ణయిస్తుంది? ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే 2 సార్లు సర్వే చేశారు. మరి సర్వేలో ఎవరికి ఎడ్జుంది, మరి ఎవరికి టికెట్ ఇస్తారనిపై కూడా కొంతవరకు అయితే తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ ఏంటంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ అనే గెలుపొందారు. కాబట్టి మరి ఈసారి తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికి టికెట్ ఇస్తేనా తమ గెలుస్తామనే ఆశాభావం అయితే ఎవరికి వారైతే వ్యక్తం చేస్తున్నారు. మరొకవేళ గెలిస్తే మాత్రం ఇటు హైదరాబాద్ కోటాలో మినిస్టర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ఎవరికి వారే ఇటు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా తన అభిప్రాయాన్ని కూడా ఈ రోజు వ్యక్తం చేశారు. మరి ఒకవేళ అధిష్టానం ఆలోచన ఎలా ఉంది అంటే, ఎందుకంటే ఇక్కడ మైనారిటీ ఓట్లు కూడా కీలకం కదా. అదే విషయంపై ఐఐసిసి హైకమాండ్ ఆలోచించింది. మరి ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చూసుకుంటే మాత్రం దాదాపు 150,000 పైగా ఓట్లున్నాయి. మరి అందులో ఎక్కువగా మైనార్టీ ఓట్స్ ఉన్నాయి. మైనార్టీ ఓట్ల తర్వాత బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మరి ఈ విషయంలో ఇటు ఎంఐఎం సపోర్ట్ అయితే తప్పకుండా కావాలి తెలంగాణ కాంగ్రెస్ కి. ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ లేని గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరి ఆయన
అనారోగ్య సమస్యలతో చనిపోయారు. మరి అక్కడ 3 సార్లు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని గెలిచారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉంది. మరి అక్కడ మాగంటి గోపీనాథ్ కు మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే లాస్ట్ 10 years పర్యాలు కూడా మరి అక్కడ ఎంఐఎం సపోర్టు అంతర్గతంగా ఉంది కాబట్టి అక్కడ మాగంటి గోపీనాథ్ గెలవగలిగాడు. మరి అక్కడ మాజీ ఎంపీ ఉన్నటువంటి అజారుద్దీన్ పోటీ చేశారు. మరి అక్కడ మాగంటి గోపీనాథ్ కు అజారుద్దీన్ మధ్య కొంత తేడానే ఉంది. దాదాపు 5 నుంచి 6,000 ఓట్ల తేడాలతోనే లాస్ట్ టైం అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలిచారు. కానీ బ్యాడ్ ఎందుకంటే ఆయన అనారోగ్య సమస్యలతో ఈ మధ్య కాలం చేశారు, చనిపోయారు. కాబట్టి మరి ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మరి ఇక్కడ మేజర్ గా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరి పోటీ చేసినా ఎవరి బరిలో దిగినా ఇంటర్నల్ గా మాత్రం ఎంఐఎం మాత్రం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు సపోర్ట్ చేసే వ్యక్తి గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మరి ఇప్పటికే ఇటు ఇంటర్నల్ గా ఎంఐఎం కూడా కొంతవరకు కాంగ్రెస్ తో దోస్తాన్ చేస్తుంది, మనం చూస్తాం. ఇటు అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇటు అక్బరుద్దీన్ ఓవైసీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ గా నిలిచారు. కొన్ని గవర్నమెంట్ పథకం ఏదైతే ఉందంటే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని కూడా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే అజారుద్దీన్ కూడా అక్కడ అసదుద్దీన్ అక్బరుద్దీన్ కూడా పాల్గొన్నారు. మరి పాల్గొన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటర్నల్ గా చర్చ అయితే జరుగుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇంటర్నల్ గా మాత్రం ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న ఆశాభావం అయితే ఉంది. మరి చూడాలి. మళ్ళీ ఒకవేళ ఎంఐఎం తన అభ్యర్థిని ప్రకటించకపోతే మాత్రం ఇక్కడ ఇంటర్నల్ గా కాంగ్రెస్ కు సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జనరల్ గా ఎంఐఎం అయితే పార్టీ మరి తెలంగాణలో ఎవరు గవర్నమెంట్ లో ఉంటే వాళ్ళకు ఇంటర్నల్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరి గత 10 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ కు ఇంటర్నల్ గా సపోర్ట్ అయితే చేశారు ఎంఐఎం. మరి ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ఎంఐఎం ఈసారి కాంగ్రెస్ కు సపోర్ట్ గా నిలుస్తుందనే ఆశాభావం అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ కాంగ్రెస్ లో కూడా రోజుకో పేరు అయితే తెర మీదకి వస్తుంది. మరి ఇప్పటికే నిన్న మనం చూసాం ఇటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా చెప్పారు మరి తను కూడా రేసులో ఉన్నాను, తనకు అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు అదేవిధంగా రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితులు ఉన్నారు. మరి గతంలో తనే సీనియర్ గా ఉన్నాను, దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా తను లీడ్ చేస్తున్నాను. సికింద్రాబాద్ అదేవిధంగా ఇటు జూబ్లీస్ లో కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎందుకంటే సికింద్రాబాద్ 2 పర్యాలు ఎంపీగా ఉన్నప్పుడు తను జూబ్లీస్ కాన్ఫరెన్స్ డెవలప్మెంట్ కూడా పనిచేస్తాను కాబట్టి మరి ఏ రకంగా చూసుకున్నా తనే సీనియర్ కాబట్టి మరి ఈసారి తనకు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో టికెట్ వస్తుందనే ఆశాభావం అయితే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అయితే వ్యక్తం చేశారు. మరి ప్రజెంట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మిగతా మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లే కొనసాగుతున్నాం అని చెప్తుంటే మాత్రం మరి దాన నాగేందర్ మాత్రం తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, మరి ఏఐసిసి హైకమాండ్ ఆదేశిస్తే మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారనే విషయాన్ని అయితే ఈ రోజు స్పష్టం చేశారు. మరి ఈయన కూడా రేస్ లో ఉన్నారు. దాదాపు 6 నుంచి 7 మంది ఇప్పటి వరకైతే పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నవీన్ యాదవ్, ఎందుకంటే ఇక్కడ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ఇవ్వడంతో ఆయన సైడ్ అయిపోయారు. ఆయనకైతే ప్రజెంట్ అయితే ఇవ్వరు టికెట్ అయితే, ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి. మరి మైనార్టీ కోటాలో మరి ఎవరికి ఇస్తారు అనేది కూడా కొంతవరకు ఆసక్తిగా మారింది. లేకపోతే బీసీ వర్గం నుంచి మరి నవీన్ యాదవ్కి ఇస్తారా, లేదంటే మాజీ మేయర్ బొంతురామ్మోనికి ఇస్తారా, మురళీ గౌడ్, జూబ్లీస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, ఇటు మైనార్టీ కోటాలో మరి ఫైన్ కురేష్ పేరు వినిపించింది. మరి ఆయన అయితే రేసులో అయినట్టుగా చెప్తున్నారు. ఇక మరోవైపు ఏఐసిసి ఏఎస్ఎల్ కోఆర్డినేటర్ బీఆర్ అబ్జర్వ్ గా ఉన్నటువంటి నూమాన్ మహమ్మద్ పేరు కూడా వినిపిస్తుంది. మరి ఆయన కూడా నేను కూడా రేసులో ఉన్నాను, ఎందుకంటే రాహుల్ గాంధీ టీంలో పనిచేస్తున్నారు కాబట్టి మరి తనకు కూడా అవకాశం కల్పించాలని ఆయన వైపు కోరుతున్నారు. ఇక మరోవైపు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా మరి తను కూడా రేసులో ఉన్నట్టుగా నిన్న ప్రకటించారు. కాబట్టి ఈ రకంగా చూస్తే మనకి టికెట్ ఇస్తారన్నపై కూడా కొంతవరకు ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. మరి చూడాలి ఏఐసిసి హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ఎవరి టికెట్ ఇస్తుందో. మరి మేబీ డిసెంబర్ లో గానీ జనవరిలో గానీ జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ లోపు అభ్యర్థి ఎంపికపై మాత్రం టీపీసీసీ మాత్రం కసరత్తు అయితే ముమ్మరం చేసింది. ఆ బాధ్యతలు మాత్రం ఇటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామికి అప్పచెప్పారు. ఇప్పటికే ఇటు జూబ్లీస్ సరౌండింగ్ లో అంటే నియోజకవర్గ పరిధిలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అందరూ కూడా మమేకం చేసి మరి ఈసారి భారీ మెజార్టీ గెలిపించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ఒక 21 నెలల పాలనకు ఒక రెఫరెండం గా భావించే అవకాశం ఉంటుంది. మరి తెలంగాణలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ఒక జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మరి ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఇంకా జోస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు నిలబెట్టినా వాళ్ళు గెలిస్తే మాత్రం మంత్రివర్గంలో చోటు ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ కోటాలో ఇంతవరకు ఎవరు మంత్రిగా లేరు. మరి హైదరాబాద్ రంగారెడ్డి కోటాలో ఇంకా పెండింగ్ లో ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రజెంట్ 15 మంది మంత్రులు ఉన్నారు కాబట్టి ఇంకా 3కి చోటు ఉంది. ఆ చోట్ల కూడా మరి హైదరాబాద్
నియోజకవర్గం అంటే హైదరాబాద్ పరిధి నుంచి ఒకరికి, రంగారెడ్డి పరిధి నుంచి ఒకరికి మినిస్టర్ గా అవకాశం దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ ఎగ్గులు కూడా స్టార్ట్ చేశారు. కొంతమంది ఢిల్లీ లెవెల్లో వెళ్లి మరి ఏఐసీసీ హైకమాండ్ ను ప్రసన్న చేసుకునే విషయంపై కూడా కొంతమంది వెళ్లి హైకమాండ్ తో చర్చించారు. మరి చూడాలి ఏఐసీసీ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో, మరి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తుందనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరి తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం ఎవరికి టికెట్ ఇస్తారనేది కూడా కొంతవరకు ఆసక్తికరమైన చర్చ అయితే మొదలైంది. రైట్ థ్యాంక్ యూ సతీష్.